ఎరాసామే ఓ ఎరాసామే ఓసారి రత్తమ్మా ఎరాసామి లేడా ఇంట్లో పొద్దుగా ఆడితో పనే ఉండదు. మా ముసలోడు ఉన్నాడు కదా వాడికి చుట్టలు తెమ్మని మొన్ననగా డబ్బులు ఇచ్చినానే ఇప్పటి వరకు అంతులేడు పొంతులేడు యాడికి పోయాడా అని. నీ డబ్బులు తీసుకుని మా వాడు ఏమన్నా పారిపోతాడా ఏంది? అట్టగా నేను చెప్పినానా ఏంది? లేకపోతే ఏంది మర్చిపోయి ఉంటాడు తెస్తాడులే. ఓరి నీ కొడుకు ప్రేమ సాలగొండా. ఏందత్తా ఇట్టా వచ్చినావా? ముసలోడు ఎట్టున్నాడు? బాగున్నాడు గాని చూసావట్రా సాంబయ్య నీ పెళ్ళం కొడుకు మీద ఒక్క మాట పడినిదిరయ్యా. అది అంతే లేవే, దాని సంగతి తెలిసిందేగా. అది మాత్రం వాడు నిన్నైనా అనొచ్చు, మనం ఒక్క మాట అన్నాం అనుకో అస్సలు ఒప్పుకోదు. అవును అయ్యా. ఏమే రత్తమ్మ పొద్దుగాల ఈ పని ఎట్టుకున్నావు? ఏ పని లేక ఇది చేస్తా ఉండాలి. ఇదిగో అత్త, ముసలోడికి చుట్టలు తెమ్మన్నా ఉంట కదా, రాత్రి పొద్దుపోయాక వచ్చాడు, నన్ను నిమ్మన్నాడులే. చూసినావా పెద్దమ్మ, అది నా కొడుకు అంటే. నాకు తెలుసులేవే. కూడుంటే ఎట్టకూడదు, ఆకలి దంచేస్తా ఉండదు. రే నాకు చాలా పని ఉండదు కానీ నువ్వు పెట్టుకో. అటక మీద గుడ్డు కూర కూడా ఉండదు, దాన్ని కూడా వేసుకో. తాగేలే. ఏంద్రా మళ్ళీ వచ్చినావు? లోపల గుడ్డు కూర అంటున్నారు కదన్నా. కొత్త నీ అప్ప కొత్తలు పట్టాను. ఏందిరా పొద్దు పొడవంగానే దిగబడ్డారు? లోపల దేనికిరా? పొద్దున్నే దొబ్బి తాగడానిక ఏంది? ఎలాడే? అబ్బా మాకట్టనే లేవత్తా. ఓరోరి నా బట్ట సిగ్గు లేకుండా చెప్తాండావే. నా ముందే ఎన్నిసార్లు దొబ్బి తాగి ఇదుల్లో ఎగరలేదురా నువ్వా? అదే కానీ ఏరని లోపల ఆడింకా లేవలేదురా. లేచినా కొత్తాళ్లే పోడే. వసూలు లేపుతే పలా చెప్తే ఎనర్రా మీరు. నిన్ను రాత్రి చేపలు కూర చేసిన అత్త. నువ్వు పారా సోమే. పొద్దు పొడవకూడదు నా ఏళ్ళకి. ఊరి మీద పడతా ఉంటారు. సాపుకున్నట్టు సాపుకోరా. ఏందిరా? చిల్లరుంటాయ్యా. చిల్లరా? దేనికిరా? అదేందా అట్టా అంటావు? నాకు ఖర్చులు ఉంటాయి కదా. నీ ఖర్చులు మాకు తెలియనియా. పొద్దుగూకులు ఊరవతల చెట్టు కింద మొక్కలాడడం, పొద్దుగోగానే పీకల దాకా తాగడం, చందనాలాడడం, పడిపోవడం, అంతే కదా. ఏదో ఒక పని చేసి కట్టం నేర్చుకోరా అయ్యా. సర్లే అయ్యా, కట్టపడతాలే. నువ్వే ఇచ్చిపోతుంటే ఆడే నేర్చుకుంటాడు. రే మావా, వస్తా ఉండరా. ఇదిగోరా. అరే ఇప్పటికే ఆలస్యం ఉంటుందిరా. రేయ్ ఆయనకు వస్తా నాకు కూడా ఒకసారి చేసేట్టుకురా. అట్నే అట్నే. ఒరే మావా, రే ఆగే. ఎందుకయ్యా ఆడికి డబ్బులు ఇస్తా ఉండవో? తాగి తందనాలు ఆడమనా? అయినా ఆయన సెడగొట్టేది నువ్వు కదూ. పనిలేయా, ఈ వయసులోనే కదా ఏం చేసినా. అయినా ఈ భూమి మీద మనోడు ఒక్కడేనా ఏం దాగేదా? ఎట్టయినా సావండి. చిపోతా ఉండాలి. ఏం పెద్దయ్యా ముసలి సుట్టులు ఇచ్చినాదా? అయ్యా
ఇంకేసుకొని ఈడు అదేంద్రా ఆ పిల్లని చూసి అట్టా సిగ్గపడుతుంది. ఆ పిల్ల సిగ్గుపడుతున్నట్లేదు, నిన్ను చూసి సేదరించుకుని పారిపోయినట్టుండదు. ఈ పిల్లకు కూడా మన గురించి తెలిసిపోయినట్టుండదు. ఒరే మామ, ముందు చూసి బిన్న పదరా స్వామి. ఏంద్రీ ఇదే? ఈ రోజు ఎవరు మొహం చూసామో ఏందో. పదరా పద పద. కొబ్బరి చెప్పులయ్యి ఇక్కడే పెట్టానే. ఏరా పొద్దున్న ఇంటికాడికి వచ్చిండారా? మీ అమ్మ బండి పోతుంటే స్వామి. ఏరా వెనక మాల పిలుస్తా ఉంటే వినపడతా ఏంది? ఇప్పుడు ఏందిరా వచ్చినావుగా? సర్లేగానే మాబుట్టి వాళ్ళు ముందలేంది. పంది పిల్ల పాల కోసం వచ్చినట్టు ఏందిరా అరుపులా? మా అమ్మ చెప్పి నిజమేరా, నువ్వు నిజంగా పంది పిల్లవే. సర్లేగానే పొద్దుగుకేదాకా సారా తాగాల, తాగింది కదా ఊగిపోవాలా. ఆ పాండే పనిలో సేరా ఏంది? వచ్చినోడు మనోడో బయటోడో తెలుసుకున్న కదరా చెయ్యాలి. నమస్తే రెడ్డి గారు, గుర్తుపట్టినారా లేదా? యారా చంపేద్దామనా? రెడ్డి గారి బలగాన్ని బాగా మేపుతుండారే, బాగా బాగా. ఓరి నువ్వా? నేనెవరు అనుకుండాలి, శాన్నాళ్ళయింది నిన్ను చూసి. ఏంది ఇట్టా వచ్చిండవు? ఏముంది రెడ్డి గారు, మీరేమో ఈ ఊరి సీఏని ఉన్న పలంగా చంపేసినారు. ఆ కుర్చీలోకి నేను వచ్చినాను. ముందుగా రెడ్డి గారి దర్శనం చేసుకోవాలని స్టేషన్ కూడా పోకుండా నేరుగా సరాసరి ఏడకే వచ్చిన. అట్టాగైతే ఇక మేము ఏం చేసినా అడిగే ఓడే లేడు అంటావు, అవునా? ఏమైనా చేసుకోండి రెడ్డి గారు, ఏది మీ దాకా రాదు, రానివ్వను. సరే రెడ్డి గారు, పోయేస్తా. భోజేసిపో. ఇంకా ఏడ్నే ఉంటా కదా, భోజనం ఏంది? మందు ఇదిగో మందేనా? పొద్దు కూడా రెడ్డి గారేం తగ్గలేదే, వయసు పెరిగిన ఊపి ఇంకా ఉయ్యాలెక్కి ఊగుతానే ఉండాది. సరే రెడ్డి గారు. ఏందంతా ఇట్టొచ్చుండారో? ప్రతి సంవత్సరం మీ చేతుల మీద జరిగే జాతర చందా కోసం వచ్చినవయ్యా. రాయ్ అదేందో చూడు. అట్నే అయ్యా. అయ్యా, మళ్ళా ఏంది? ఈ ఏడాది జనానికి అన్నదానం చేయిస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. అది మీ చేతుల మీదుగా జరిపిస్తే బాగుంటుందని. చూడు పంతులో, నాకు దైవ పిచ్చి మాత్రమే ఉండాది, ఈ జనం పిచ్చి లేదో అర్థమై ఉండాదా? అయినా నేను అన్నదానం చేయకపోతే ఈ నా కొడుకులు పస్తులుంటారా ఏంది? అంటే అది చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుంది కదా అని. పిండాలు పెట్టి ఆడికాడికి వచ్చి అన్నారంటుకుంటారేంట్రా, మీ కర్మ కాకపోతే. ఏయ్ పంతులో, అంటే మేము పాపాలు చేస్తుండావని తెలివిగా మాకే చెప్తుండావా? చూడు, నువ్వు పంతులు అని వదులుతూ ఉండా, లేకపోతే తెలుసుగా. రాయ్ పంపిస్తాడు రా.
సమయ మనం ఇట్లా తిరగతా ఉంటే ఈ ఊరోళ్ళకో ఆడి మనుషులకో మన మీద అనుమానం వస్తుంది. నిజమేరా, ఆడి కళ్ళలో పడ్డామంటే ఇంకంతే. అయితే ఏడ్చేద్దాం. అట్టాగైతే ఆడమిల్లోనే పనికి చేద్దాం. ఆడైతేనే ఎవ్వరికి అనుమానం రాదు. నిజమేరా, ముందు ఆ పని చేద్దాం. అయ్యా, ఎవరో మీరు, ఏం కావాలి? అయ్యా పనుంటే ఇయ్యండి అయ్యా, చాలా దూరం నుంచి వచ్చుండాం, ఆడ పని సిక్కట్లేదయ్యా. ఈడ పని లేవని చెప్తా ఉన్నాగా, వెళ్ళండి. ఏ పని చెప్పినా చేస్తామయ్యా, ఇవ్వండి అయ్యా. చెప్తున్నాగా పనులేం లేవని, వెళ్ళండి. ఏడేమో పని ఎక్కువగా ఉండాది, పనులు తక్కువ ఉండారు. ఏడ పని కోసం వచ్చిన వాళ్ళు పంపించేస్తున్నావు నువ్వు. అనిండయ్యా, పనికొస్తారు. అరే ఇట రండి. ఏ ఊర్రా మీది? ఊరోకండయ్యా. ఏ పని చెప్పినా చేయాలా? అట్టకేనయ్యా. ఆ పని చేయను ఈ పని చేయను అని చెప్పకూడదు. లేదయ్యా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలా? అట్టాగైతేనే పనులకు రండి. ఏ కూజామున రావాలా? చిన్నయ్య వాళ్ళకి పని పురమాయించు. అట్టగే. అయ్యా పోనే. ఏం సిఐ ఇట్టా వచ్చినావు? నమస్తే రెడ్డి గారు. కూర్చో. రాయ్ మజ్జిగ పట్టకరా. రేయకుంటే ఇంకా సిఐ గారికి మజ్జిగ ఇవ్వు. రెడ్డి గారు ఇప్పుడు వద్దులేండి. చూడు సిఐ, ఎప్పుడు మందేనా, అప్పుడప్పుడు మజ్జిగ కూడా తాగాలయ్యా. ఏంది సంగతి, ఇటేపొచ్చావు? కలుద్దామని ఇంటికి వెళ్ళాను, మీరేమో మిల్లులో ఉన్నారని ఇక్కడికి వచ్చేస్తాను. సిఐ ఏదైనా పని అయ్యింది? అబ్బే ఊరికే వచ్చాను. ఇదిగో ఊరికే వద్దులే గానీ ఈ మజ్జిగ తీసుకో. మీరు భలే మనిషి రెడ్డి గారు. పోయి డబ్బులు అన్నీ భలేవాళ్ళు రెడ్డి గారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నీ బండవాడ ఉంచవయ్యా, ఖర్చులు అవి ఉండవా ఏందే? ఇదో మీతో మాకు అవసరం ఉంటుంది, మాతో మీకు అవసరం ఉంటుంది.
పెద్ద మాట రెడ్డి గారు. మీరు ఏదంటే అదే. ఈ చుట్టుపక్కల మీకు ఎవ్వడు ఎదురు తిరిగినా ఆడి సంగతి నేను చూసుకుంటా. సరే రెడ్డి గారు, బయలుదేరుతారండి. వేరా ఏటాలో వేస్తున్నావు ఏంది ఒంటిగా? ఆన్ని సొత్తా ఉంటే ఎప్పుడెప్పుడు సంపాలనుండదురా. అయితే ఏడ్ చేద్దాం. అందుకే రెడ్డిని రాత్రికి సంపేద్దాం అనుకుంటున్నా. నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదు రెడ్డింటికి వెళ్ళి ఆడిని చంపడం అంటే. ఆడ ఎటు చూసినా వాళ్ళ మనుషులే ఉంటారు. వర్రపాటున వాళ్ళ కంట్లో పడితే మొదటికే మోసం వస్తుంది. అట్టకని గమ్మునుంటి లోపల సీగడికి అనుమానం వచ్చి దొరికిపోతే అసలే ఆడో రకంగా చూస్తాను మనల్ని. ఆ తర్వాత ఏడ్ చేసేది ఉండదు. అయితే ఈ రాత్రికే అందరం వెళ్దాం. అందరం వెళ్తే నువ్వు చెప్పినట్టు నిజంగానే దొరికిపోతాం. అంచేత నేను ఒక్కనే వెళ్తా. అదేంద్రా అట్ట అంటావు? చెప్పింది రా. సరే సరే అట్టగలరా, నీ ఇష్టం ఎల్లు. నాకు తెలిసిపోయింది 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 తెలిసిపోయింది. ఓర్ని మొత్తం వినేసినట్టుండాడ్రా. ఇప్పుడు ఏడ్ చేద్దాం. ఏంది అందరూ గుంపుగా ఎవరు పెట్టున్నారు? ఆ గుమస్తా చూస్తే ఎలబా చేస్తాడు. రండి రండి. అన్నా ఎవరన్నా ఆడు? ఆడో పిచ్చోళ్ళే. పిచ్చోడా? అంతా పెద్ద కథలే. ఒకప్పుడు ఆడు ఈ మిల్లుని పనిచేసేటోడు. ఆడు పెళ్ళాన్ని రెడ్డి గారింట్లో పనికెడితే ఆ రెడ్డి గాడేమో దాన్ని పాడు చేసి ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఊళ్ళో నమ్మించాడు. అసలు విషయం ఊళ్ళో తెలిసినా అడిగే దమ్మేవుడికి లేదు. అప్పటి నుంచి ఇద్దో ఇట్లా అయిపోయి ఉండడం. సర్లే ఇవన్నీ మీకు ఎందుకులే గానీ పని చూసుకోండి ముందు. చూశారుగా, ఇట్ట అన్నాయాల్ని ఎంత తొందరగా చంపితే అంత మంచిది. అందుకే ఈ రాత్రికి చంపేస్తానంట. అట్టాగైతే రేపు పొద్దుగల సర్దు కొడుతునే వాళ్ళకి ఆడి సావు గురించి ఊరి జనం మొత్తం చెప్పుకోవాలా?